ఒక 4 ఇయర్స్ అప్పుడు ఇండియా నుంచి అమెరికాకి తోలుకెళ్ళాడు మా నాన్న. అంటే జాబ్ వచ్చింది అక్కడ. సో, ఫ్యామిలీ మొత్తం అక్కడికెళ్ళిపోయింది. సో, ఎళ్ళేసరికి వీల్ హ్యాడ్ టు డూ సంథింగ్ బేసిక్‌లీ. ఆ తెలుగు కల్చర్ మనలో ఉండడానికి, తెలుగుదనం మనలో ఉండడానికి ఏదో ఒకటి జేయాలి. సో, అక్కడ టీవీ కేబుల్ వేరే ఉంటదక్కడ. సో, దానికి ప్రత్యేకంగా డిష్ నెట్‌వర్క్ అని ఒకటి పెట్టుకుంటాం. సో, అది లాగేస్తది సిగ్నల్స్. ఆ శాటిలైట్ పెడితే అది మొత్తం మన తెలుగు ఛానెల్స్ అంతా మనకొస్తది. సో, నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ మూవీస్ మీద పెరగలే. ఎప్పుడో టీనేజ్ వయసులో నాకు ఏమంటారు, నాకు మూవీ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు హాలీవుడ్ చూసాను గానీ, చైల్డ్‌హుడ్ అంతా మొత్తం కంప్లీట్ తెలుగు. హిందీ గూడా గాదు. ఓకే. కంప్లీట్ తెలుగు కంటెంట్. మన సుమక్క షోస్, మా ఊరి వంటలు ఇలాంటివి చూసాను లిటరల్లీ. అంటే బోర్ కూడా కొట్టేది కాదు. మేబీ చిల్డ్రన్‌కి అసలు బోర్ కొట్టేది. అమ్మేంట్రా బాబు మా ఊరి వంట ఇవన్నీ చూస్తుంది అని. నాకసలు టీవీ ముందు కూర్చొని ఏంటి గుత్తొంకాయ ఎలా చేయాలి ఇట్లా చూసేవాడిని అనమాట. సో, నాకు తెలుగు ఉంటే చాలు, తెలుగు కంటెంట్ ఉంటే చాలు, ఇట్లా కన్జ్యూమ్ చేసేవాడిని కంప్లీట్‌గా. సో, చిన్నప్పటి నుంచి మా టీవీలో గానీ, వాటెవర్ గానీ, మన మెగాస్టార్ సినిమాలు గానీ, లైక్ చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు చిన్నప్పుడు చూసి జస్ట్ చాలా ఇష్టం ఉంటుండే సినిమాల మీద. ఇట్లా పిచ్చి పెరిగిపోయింది. నాకు అల్లు అర్జున్ గారి డాన్స్, రామ్ చరణ్ గారి డాన్స్, ఎన్టీఆర్ గారి డాన్స్ చిన్నప్పటి నుంచి నాకు అది కూడా పిచ్చి ఇష్టం అనమాట. సో, అక్కడ కల్చరల్ షోస్ నడుస్తాయి బాగా. సో, అక్కడే ఏస్తుండే. సో, నాకు ఫుల్‌గా ప్రాక్టీస్ అండ్ షోకేస్ ఆఫ్ టాలెంట్ ఇట్లా ప్లాట్‌ఫామ్స్ బాగా దొరుకుతుండే బేసిక్‌లీ. సో, ఐ హ్యాడ్ అ వెరీ ఫన్ టైమ్ ఎక్స్‌ప్లోరింగ్ మన తెలుగు షోస్, సినిమాస్, కల్చర్. అందులో కంప్లీట్‌లీ డైవ్ అయిపోయాను నేను. సో, అమెరికన్ కల్చర్ చాలా తక్కువ నాలో. సో, అలా పెరిగిపోయి పిచ్చి ఇట్లా వచ్చేసింది మైండ్‌లో.